చేసా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో బెనారస్ పట్టు చీర. మా అక్క కూతురు బోటెక్ షాప్ పెట్టిందన్నా కదా, చీరలు ఎంత బాగున్నాయి చూడండి. మాకు పాట మేస్త్రమ్మ తిరణాలు ఉంది, అందుకని తెమ్మంటే తెచ్చింది. ఇదిగో పళ్ళు, ఇదేమో బ్లౌజు తెచ్చింది. నేను 2 చీరలు తీసుకురమ్మని చూస్తానంటే చీరలు తీసుకొచ్చింది. ఎంత బాగుందో చూడండి. నేను రేపు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి కావాలమ్మా అంటే ఇదిగో చీర తీసుకొచ్చింది. బ్లౌజ్ కూడా తనే కుట్టుద్ది, నేను కుట్టుకున్నా కానీ ఇంకా తను ఇంకా బాగా కుట్టుద్ది. అందుకని ఇప్పుడు తను ఊరికే వస్తే చూడటానికి తీసుకురామ్మా అంటే తీసుకొచ్చింది శారీస్. చూడండి ఎంత బాగున్నాయో చీరలు, అస్సలు మామూలుగా లేవు. ఒక్క చీర చూసి ఒక చీర చూడటానికి మీద అట్లా ఎంత బాగున్నాయి. మేము షాప్ కాడికి రాలేమమ్మా అంటే ఇక తీసుకుంది చీరలు. చీరలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చీరలు. ఇక చీరలు ఎక్కడ పెట్టిందో చెప్పాలి కదా, ఇదిగో శారీస్. దీనికైతే మనం ఫాలు ఏమి వేసుకునే అవసరం లే. ఇదిగో అస్సలు మొత్తం మొత్తం వేసే వస్తాయి. ఇదిగో ఫాల్స్ కూడా మనం వేసుకునే పనిలే, ఓన్లీ బ్లౌజ్ కుట్టించుకోవడమే. ఫాల్స్ అన్నీ ఏం మాట్లాడే పనే లేదు. అందుకని బాగున్నాయి అన్న చీరలు ఇదిగో తెప్పించుకున్నాను. నేను ఇక 3 చీరలు తెప్పించుకున్నా. ఈ చీర తెచ్చుకున్నా. ఇదేమో మా పెద్దక్కకి. మన షాపులో చూపిస్తూ ఉంటే నాకు తీసుకురామ్మా అంటే తీసుకొచ్చింది. ఎంత బాగున్నాయి చూడండి. ఇంకా అసలు చీరలు ఇంకా ఉన్నాయి తన దగ్గర. ఎప్పుడు కొత్త తెచ్చినప్పుడు తీసుకుంటానమ్మా అంటే సరేలే అని ఇప్పుడు ప్రస్తుతానికి 4 తెచ్చింది చీరలు. చూడండి, ఒక్క చీరను మించి ఒక చీర. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చీర. అసలు పవిడి చూడండి ఎంత బాగుందో చీర. మనకు అసలు ఒక్క బ్లౌజ్ తప్పితే ఏమి కొట్టడానికి అసలు ఇంకేమీ లేదు. బ్లౌజ్ కుట్టుకోవడం వేసుకోవడమే.